జై జగన్మాత బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్య ప్రదాయిని. సమస్త భక్తానాం సర్వాభీష్ట సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. ఈరోజు నేనొచ్చి ఒక ఒకరి ఇక్కడికి వచ్చి సూర్యమంగళానికి వచ్చిన ఒక ప్రశ్న, ఆ లెటర్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు నా ఉత్తరం మీలో చాలామందికి యూజ్ అవుతుందనే నా అభిప్రాయం. అందుకే ఈ ప్రశ్నను ఎన్నుకొని బదులిస్తున్నా. ఇది వచ్చేసి శివాబాలన్ అనే 32 ఏండ్ల ఉత్తరిత నక్షత్రం చెన్నై, 32 ఏండ్ల శివబాలన్ అనే వ్యక్తి చెన్నై నుంచి రాసినటువంటి ఒక లెటర్. ఏం రాసుందంటే, నేను ఎంబీఏ చదివాను, నా ఏజ్ 32, ఎంబీఏ చేసుకున్నాను. నా చదువుకి తగిన ఉద్యోగం ఎప్పటికీ దొరకలేదు. అంతేకాదు ఎప్పటికీ నాకు చాలా చోట్లలో, మరి బ్రాకెట్లో రాశారు చాలా కంపెనీలు అని, మళ్ళీ చేంజ్ చేసి నేను పని చేస్తున్నాను. ఇప్పటికీ పని లేక ఉన్నాను. దీనికేం కారణం అని అడుగుతున్నారు. దీని గురించి నా ఉత్తరం వాళ్ళకేమంటే, ముఖ్యంగా మేము వాళ్ళ జాతకాన్ని చూడాలి కదా. ఇప్పుడు మీకే ఇలాంటి ఒక క్వశ్చన్ ఉంటే, అప్పుడు ఒక మనిషికి, ఓ వ్యక్తి కోసం వాళ్ళ ఇంతకు ముందే నేను చెప్పినట్టు వాళ్ళ ఎడ్యుకేషన్కి తగిన పని వాళ్ళకి దొరక్కపోతే, వాళ్ళు చదివిన చదువు వాళ్ళకి యూజ్ కాకుండా పోతే, దానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళ 2వ స్థానంలో, అది వచ్చి విద్యాస్థానంలో పాపగ్రహాలు ఉంటాయి. ముఖ్యంగా సూర్య, శని, రాహు. ఇందులోని ఏదైనా ఒక గ్రహం అక్కడ ఉండడం వల్ల, కాకపోతే ఆ గ్రహాన్ని చూపు ఎటువైపు ఉంటుందో అది పవర్ఫుల్గానే ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు ఎంత చదివినా కానీ అది యూజ్ అవ్వదు. ఇంకొకటి ఏమంటే, ఈ శివబాలన్ జాతకంలో 10వ స్థానంలో రాహు ఉన్నాడు. అదే సమస్య. 10వ స్థానంలో రాహు ఉంటే వాడు పర్మనెంట్గా ఒక జాగంలో ఉండడు. మీరు ఇప్పుడు మార్కెటింగ్ అని చెప్తారు కదా, పెద్ద పెద్ద కంపెనీలలో, షాపుల్లో మార్కెటింగ్ ఉద్యోగాలు చేసే చాలామంది ఉన్నారు. మీ జాతకాన్ని తీసి చూసినప్పుడు 10వ స్థానంలో రాహు ఉంటాడు, లేకపోతే రాహు దర్శనం ఉంటుంది. 10వ స్థానంలో ఉండే గ్రహానికంటే రాహు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఎప్పటికీ ఒక రాశిలో ఉన్న గ్రహాల్ని చూసి ఫలం చెప్పకూడదు. రాశిలో ఉన్నటువంటి గ్రహం అది ఎక్కడుంది, ఏ దిక్కులో ఉంది, రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఈ మూడింటిని క్యాల్కులేట్ చేసి ఏది పవర్ఫుల్ అని చెప్పాలి. ఇక్కడ శివబాలన్ జాతకంలో 10వ స్థానంలో ఉన్న రాహు పవర్ఫుల్గా ఉన్నాడు. అలాంటప్పుడే ఇతనికి పర్మనెంట్గా ఉండే ఉద్యోగం దొరకదు, ఎప్పటికీ దొరకదు. 10వ స్థానంలో ఎవరికి రాహు ఉంటాడో వాళ్ళంతా ఇలా ఊరు సుత్తుతూనే ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఇలా మార్కెటింగ్ ఉద్యోగం చెప్పొచ్చు. మార్కెటింగ్ లైన్లోనే వాళ్ళు పని చేయొచ్చు. ఇది 2వ స్థానంలో రాహు ఉంటే ఎప్పటికీ ఉద్యోగానికి సంబంధించిన ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు, కర్మస్థానం, కర్మం అంటే ఉద్యోగం అనే అర్థం. మీరు బ్రాహ్మణులు కొంతమంది కర్మం అంటే అశుభమని భావిస్తారు. అది కాదు. కర్మం అంటే జ్యోతిష్యంలో ఉద్యోగం అని అర్థం. అప్పుడు కర్మస్థానంలో రాహు ఉంటే మాత్రం కాదు, 2వ స్థానంలో ఉన్నా కూడా అలాగే ఉంటుంది. కర్మం, ధనం. కర్మం నుంచే నీకు ధనం ప్రాప్తిస్తుంది. ధనం సంపాదించడానికి కర్మం చేయడం, ఇవి రెండు ఒకే నాణ్యానికి ఉన్న 2 ముఖాలు. కర్మస్థానం, ధనస్థానం. కొంతమంది చదివిన తర్వాత మీకే కానీ మీ కుటుంబస్తులకే కానీ మీరు చదివిన చదువు యూజ్ కాకపోవచ్చు. మీరు చేస్తున్న పని, మీరు చదివిన చదువు 2 వేరువేరుగా ఉంటుంది. దానికి కారణం ఏమంటే, కర్మస్థాన, ధనస్థాన ఈ రెండిట్లో మీకు ఏ గ్రహం పవర్ఫుల్గా ఉంటుందో అదే మీకు యూజ్ అవుతుంది. అదేమంటే, ఒకరికి ధనస్థానంలో ఉండే గ్రహాలు పవర్ఫుల్గా ఉంటే, కర్మస్థానంలో ఉండే గ్రహం దానికంటే తక్కువగా పవర్ ఉన్నతో అది వర్కౌట్ అవ్వదు. మీకు ఆదాయం తగ్గిపోతుంది. ఎప్పటికీ మీ జాతకంలో ఉన్న పవర్ఫుల్గా ఉండే గ్రహాల ఫలితాలే మీకు అందుతుంది. అలాగే మీ పిల్లలకి చదివించాలంటే, ఇప్పుడు మీరు ఎందుకు చదివిస్తారు?
99% జనాలు ఏం చెప్తారంటే, పురాతన కాలం నుంచి సంస్కారం కోసం, సంస్కార వృద్ధి కోసం. ఇప్పుడంతా అలాగ ఎవరూ చెప్పరు. అందరూ పని కోసం అంతే. మళ్ళీ మంచి పని దొరకాలంటే, మీ యాంబిషన్ వల్ల వాళ్ళని చదివించేదో, లేదా పిల్లల యాంబిషన్ గురించి వాళ్ళని చదివించేదో అలా ఉండకూడదు. ఎప్పటికీ కర్మస్థానం, ధనస్థానం, యావ స్థానంలో ఉండే గ్రహాలు మనకు ధన భాగ్యం ఇస్తుందో, ఆ గ్రహాల ప్రకారంగా బేస్ చేసి అలా చదివితే యూజ్ అవుతుంది. లేకపోతే చదివేది అది ఒక డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే అయి ఉంటుంది. ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ శివబాలన్ జాతకంలో అతను ఎంబీఏ చేశాడు. కానీ ఆ ఎంబీఏ ఇక్కడ ధనస్థానానికి సంబంధం లేదు. అది మాత్రం కాదు, కర్మస్థానంలో ధనస్థానంలో పాపగ్రహం ఉండడం వల్ల పర్మనెంట్గానే అతనికి ఉద్యోగ యోగం లేదు. పర్మనెంట్గా ఇన్కమ్ రాని యోగం ఉండడం వల్ల అతను మళ్ళీ జాబ్ చేంజ్ చేస్తున్నాడు. పర్మనెంట్గా ఇన్కమ్ రాని యోగం ఉండడం వల్ల అతను మళ్ళీ జాబ్ చేంజ్ చేస్తున్నాడు. కర్మస్థానంలో రాహు ఉండడం వల్ల మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆయన పరిగెడుతూనే చేసే పని దొరుకుతుందే వినహ మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ లేదు. కానీ ఇక్కడ రెండో స్థానంలో కేతు ఉన్నాడు. ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. 6 నెలలు పని చేస్తే మళ్ళీ ఇంకో 9 నెలలు ఇంట్లో కూర్చుంటాడు. మళ్ళీ ఇంకో పని దొరుకుతుంది. కొంతకాలం పని చేస్తాడు, ఏదో ప్రాబ్లం వస్తుంది, వదిలేస్తాడు. ఇలాంటప్పుడు నాతో జనాలు ఏం చెప్తారంటే, ఎవరికి నేను నచ్చడం లేదు, నేను పనిచేసే జాగంలో చాలా ఎనిమీస్ ఉన్నారు, శత్రు సంహారం చేయాలని చెప్తారు. అప్పుడు నేను చెప్తాను, ప్రాబ్లం వాళ్ళని లేదు, మీ జాతకంలో ప్రాబ్లం ఉంది. ఆ దోషాలన్నిటినీ మీరు పరిహరించాలి. అదొచ్చి మీరు కళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకుని చూసేవన్నీ నల్లగా ఉందని చెప్తే అది మీరు కళ్ళద్దాలు తీస్తే కానీ తెలియదు. అదేవిధంగా చాలామంది అలాగనే మా జాతకంలో ఏం దోషం ఉందో అదేమని కనిపెట్టకుండా అందరూ నన్ను ఎనిమిలా చూస్తున్నారు అని చెప్తే, అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారంటే నా పనికి తగ్గ ప్రతిఫలం దొరకడం లేదు, ఇలా వేరే వాళ్ళని దూషించడం వల్ల అందులో అర్థం లేదు. అవన్నీ మా జాతకంలో ఉండే దోషాలే. అదేమంటే నువ్వు వేసుకున్న, మీ బాడీకి వేసుకున్న సెంట్, అదంటే స్ప్రే మరొకరికి నచ్చలేదంటే వాడేం చేస్తాడు? ఇలా చేస్తాడు కదా. నువ్వు సెంట్ వేయని పక్షంలో నీ దేహం నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాగే చేస్తారు. అప్పుడు ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాడు అలా చేశాడు, వాడికి నేను నచ్చలేదు. ఇది వాడి సమస్య కాదు, సమస్య నీలో ఉంది. ఎప్పటికీ ఎదుటి మనిషి లోపాలు చూడకుండా ముందు మాలో ఉన్న లోపాలని చూడండి. అందుకు మన జాతకం చూడాలి. మన జాతకంలో ఏమేం ప్లస్ ఉంది, ఏమేం మైనస్ ఉంది, ఈ మైనస్ని ఎలా ప్లస్లా మార్చగలము. ముందే నేను చెప్పాను, అన్ని దోషాలకి పరిహారం ఉండదు. గమనించండి, అన్ని దోషాలకి పరిహారం ఉందని చెప్తే అది మిమ్మల్ని మోసం చేయడం. కొన్ని దోషాలకి మీరు పరిహారాలు ఏం చేసినా దాని నుంచి బయటికి రాలేరు. కానీ 99% అన్ని దోషాలకి పరిహారం ఉంటుంది. ఆ పరిహారాలు మంచి విధంగా చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. సంతోషం లేకుండా ఒకడు ఉన్నాడంటే వేళ్ళ కొద్దీ పూజన చేయడం అర్థం లేదు. ఏం చేయాలనో అదే చేయాలి. నాకు జలుబు వచ్చింది, చాలా మందులు వేసుకున్నాను, కానీ పరిహారం కాలేదు. అది ఏం జబ్బు, ఆ జబ్బుకి ఎలాంటి మందులు వేసుకోవాలి అది తెలుసుకొని ఆ జబ్బుకి మందు వేసుకుంటే గుణమవుతుంది. అదేవిధంగా పరిహారాలు చాలానే ఉంటాయి. నేను ముందే చెప్పాను, మెడికల్ స్టోర్ చూడండి, వేళ్ళ కొద్ది మందులు ఉంటాయి. ఇవన్నీ మనిషి మంచి కోసమే. అదేమంటే మనిషి దేహం మంచి కోసమే, మరి మనిషి ఆరోగ్యం కోసమే ఇవన్నీ ఉన్నది. అందుకని ఇవన్నీ తీసుకొని తినేదాన్ని కాదు కదా.
ప్రాబ్లమే వస్తుంది కదా! అలాగే ఆరోగ్యంలో కూడా ప్రాబ్లమ్ వస్తుంది. మనకేం కావాలో దాన్ని తీసుకొని తినేదాని వల్ల ఇక్కడ నివారణమవుతుంది. మనకది వర్కౌట్ అవుతుంది. చాలా పరిహారాలున్నాయి. మా దోషం ఏంటి? దానికేం చేయాలి? ఇవన్నీ తెలుసుకొని చేస్తే వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇవన్నీ మీకు తెలియాలంటే జ్యోతిష్యం మాత్రం కాదు, గవ్వల శాస్త్రం కూడా చూడాలి. అదేమంటే ఒక మంచి డాక్టర్ అయితే మీ జబ్బేంటి? దానికేం మందు? ఆ మందు మీకు యూజ్ అవుతుందో లేదో, ఎన్ని రోజులు తీసుకోవాలి? డాక్టర్‌లో కొంతమంది చెప్తారు, లేదండి ఈ జబ్బు ఇలాగే ఉంటది. పరిహారం కోసం ఇంకొంతకాలం భరించాలి. మాక్సిమం కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి. ఇలా ఒక అడ్వైస్ చేస్తారు కదా! అదే విధంగా మీ ఆచార్యులు మంచి మనిషి అయ్యుంటే, శాస్త్రాలు బాగా తెలిసిన వాడయ్యుంటే వాళ్ళు చెప్తారు. ఈ దోషానికి పరిహారం ఉంది. ఆ పరిహారం ఎలా చేయాలి? లేకుంటే ఈ దోషానికి పరిహారమే లేదు. దీన్ని అనుభవించే తీరాలి. కాకపోతే ఒక సమాధానం కోసం, ఒక మనశ్శాంతి కోసం వాళ్ళకొక అడ్వైస్ ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ శివబాలన్ జాతకాన్ని తీసుకుంటే, ఆ శివబాలన్ ఏం చేసిండాలంటే కర్మస్థానం, ధనస్థానం వీక్‌గా ఉంది. కర్మస్థానం, ధనస్థానం 2 వీక్‌గా ఉన్నతో కర్మబలంలో పురోగతి లేని వలన చేసే పనిలో కూడా పురోగతి ఉండదు. ధనస్థానం వీక్‌గా ఉండడం వల్ల ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. అంటే ఒక ధనం వచ్చినా ప్రయోజనం లేకపోవడం అని అర్థం. కానీ ఇవి అన్నీ ఉంది. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంది. కెరియర్ వైస్ గ్రోత్ అన్నీ ఉంది ఇక్కడ. ఉద్యోగం, వరమానం అన్నీ బాగుంది. కానీ ఇవన్నీ అనుభవించలేని పరిస్థితులు. అన్నీ ఉంటాయి. కానీ ఆ సుఖభోగాలను అనుభవించే యోగం లేదు. ఒకటి టైం లేదు. లేదా అతని దేహం వీక్‌గా ఉండడం, ఆరోగ్యం క్షీణించడం, మనశ్శాంతి లేకపోవడం, అన్ని సుఖభోగాలు ఉన్నా గానీ దాన్ని అనుభవించలేని కొన్ని గ్రహయోగాలు ఉంటాయి. అది కర్మస్థానం సరిగ్గా ఉంటే ధనభాగ్యయోగం ప్రాప్తిస్తుంది. ఉద్యోగం దృఢంగా ఉంటుంది. ధనస్థానం సరిగ్గా ఉంటే సరిగ్గా ఉన్నటువంటి ఆ బిజినెస్‌కి తగిన వరమానం వస్తుంది. ఈ యోగాలన్నిటినీ అనుభవించాలంటే భాగ్యస్థానం శుభంగా ఉండాలి. శివబాలన్‌లో సమస్య ఏంటంటే కెరియర్ వైస్ ఒక స్టెబిలిటీ రావాలంటే, దానికి అభివృద్ధి కావాలి, స్థిరంగా కావాలంటే దానికోసం అతను అశ్వరూఢ హోమం చేయాలి. అశ్వరూఢ యంత్రం మెడలో వేసుకోవాలి. అంటే తాయితం కట్టుకోవాలి. అది ఉద్యోగం అభివృద్ధి చెందడం కోసం. అయితే ఇక్కడ ధనస్థానం వీక్‌గా ఉంది. ఏం చేయాలి? ఒక బావి నుంచి నీళ్లు తోడి మట్టి కుండలో వేస్తాం. కుండకు బొక్కుంటే ఒక మట్టి కుండకు బొక్కుంటే ఏమవుతుంది? నీరు కారిపోతూ ఉంటుంది. ఏం చేయాలి? ఆ కుండకున్న బొక్కని సరిగ్గా సరిచేయాలి. ధనస్థానం వీక్‌గా ఉండడం వల్ల ధనవర్షం చేయాలి. అప్పుడు ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలంటే అశ్వారూఢ యంత్రం, అశ్వారూఢ హోమం. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం డబ్బులు రావాలి, రుణం లేకుండా డబ్బు స్థిరంగా ఉండాలంటే దానికోసం ధనవర్ష హోమం చేయాలి. ధనవర్ష యంత్రం చేసి ఇంటిలో పెట్టి పూజించాలి. ఇంకా ఇవి 2 ఉంటే చాలదు. మనం దాన్ని అనుభవించాలి. అందులో ఆ యోగాలుండాలి. అందుకు భాగ్య సూక్త హోమం చేయాలి. భాగ్యసూత్ర యంత్రాన్ని ఇంట్లో పెట్టి పూజించాలి. భాగ్యసూత్ర మంత్రం ప్రతిరోజు జపం చేయడం విశేషం. ఇవి 3 చేస్తే శివబాలన్ చదివిన ఎంబీఏ అతనికి యూజ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? సర్టిఫికేట్‌లో ఎంబీఏ ఉంటది కానీ శివబాలన్‌కి యూజ్ అవ్వదు. శివబాలన్ జాతకంలో గురు శుభస్థానంలో ఉండి దక్షిణం వైపు చూపు చూడడం వల్ల ఈ పరిహారాలు ఇచ్చాను. ఒకరి జాతకం ప్రకారం ఇంతకు ముందే చెప్పినట్టు దోషాలన్నీ ఉండి గురు శుభస్థానంలో లేకపోతే ఇలాంటి 1000 యంత్రాలు చేసినా వర్కౌట్ అవ్వదు. గుడ్డోడికి కళ్ళద్దాలు పెడితే కనపడుతుందా? కనపడదు కదా!
ముందే మన కళ్ళకి కొంచెం చూపులుండి అందులో లోపం ఉంటే కళ్ళద్దాలు పెడితే వర్కౌట్ అవుతుంది. అందుకని ఒక గుడ్డివాడిని కళ్ళే కనిపించని పుట్టుకతోనే గుడ్డివాడు, అతనికి అద్దాలు పెడితే అది యూజ్లెస్ కదా. చెప్పినవన్నీ మీ అందరికీ అర్థమైందని భావిస్తూ జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తాన సర్వాభీష్టం సాధ్య సాధ్య క్రీం ఓం స్వా.